నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆయుర్వేద పరంగా చూసుకుంటే మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్న చట్నీ చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. మీరు దీనికి ఇడ్లీ అయినా, దోశ అయినా, రైస్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అదేంటంటే మనకు శనగ ఆకండి. ఇది శనగ ఆకు మనకు ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కదా. ఈ శనగ ఆకుతోటి మనకు పచ్చడి చేసుకొని తిన్నా, లేకుంటే కర్రీస్ అయినా, లేకుంటే ఫ్రైలు అయినా చేసుకొని తినడం వల్ల మనకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా మనకు కంటి చూపు అనేది మెరుగుపరచడానికి చాలా చాలా తోడ్పడుతుందండి. బరువు తగ్గాలనుకున్న వారు కూడా ఈ చట్నీ అంటే ఈ ఆకుతోటి తినడం వల్ల కూడా మనకు బరువు అనేది చాలా త్వరగా తగ్గుతారండి. మరి ఈ చట్నీని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా శనగాకు తీసుకోండి. మనకు శనగాకు లేత తీసుకోండి. బాగా ముదిరింది అయితే మనకు కాడలు కాడలుగా వస్తాయి కదండి. కాబట్టి లేతాకును తీసుకొని వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఎందుకంటే మనకు ఆకు తెంపడం వల్ల మనకు కొద్దిగా మనకు మట్టి అనేది వస్తుంది కదా. అలాంటప్పుడు మనకు 2-3 సార్లు కడుక్కుంటేనే ఆ మట్టి అనేది మొత్తం పోతుంది. ఇలా కడుక్కున్న తర్వాత దీన్ని ఒక జల్లెడ లాంటిది తీసుకొని దాంట్లో వాటర్ అంతా వడగట్టేసుకోండి. అంటే వాటర్ అంతా పోయే వరకు ఉంచుకోండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లకు ఆయిల్ పోసుకొని మనం పొడి పొడిగా చేసుకున్న శనగాకు ఉంది కదా, దాన్ని సన్నని మంట మీదనే మనకు పచ్చి వాసన వస్తుంది కదా, ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని వేరొక కడాయిలో మరొక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని అందులో పచ్చిమిర్చి కొన్ని, ఇవి కూడా కొంచెం లైట్గా అంటే కొంచెం కలర్ మారే వరకు ఫ్రై అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా కలర్ మారిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో మనకు ఆయిల్ ఉంటుంది కదా, ఒక 2-3 టమాటాలు తీసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనకు టమాటా అనేది ఉడికిపోతుంది కదా, ఉడికినప్పుడు తీసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇవి వేసుకొని ఫ్రై చేసుకున్న శనగాకు కూడా వేసుకొని అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేయించి పెట్టేసుకుని వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. చింతపండు అనేది స్కిప్ అయిందండి, మీరు చూసి కొంచెం చింతపండు కూడా వేసుకోండి. ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకోండి. అంటే పోపు దినుసులు అంటే శనగపప్పు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి వేసుకొని పోపు పెట్టేసుకోండి. చివరగా మనకు పోపు పెట్టేసుకోవడం వలన కూడా మనకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అనేది. కంపల్సరీగా పోపు అనేది పెట్టేసుకోండి. ఇలా పోపు పెట్టేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఈ చట్నీని ఇందులో వేసుకొని కలిపేసుకోండి. మీరు చింతపండుకు బదులుగా కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. మీరు తినే కారాన్ని బట్టి కారపొడి, సాల్ట్ మరియు మీరు తినే పులుపుని బట్టి కూడా చింతపండు అనేది లేకుంటే నిమ్మరసం అయినా వేసుకొని ఈ చట్నీ చేసుకొని తినడం వల్ల కూడా చాలా చాలా హెల్త్కు మంచిది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నా కూడా మనకు ఈ చట్నీ అంటే ఈ ఆకు తినడం వల్ల త్వరగా ఉపశమనం అవుతుందండి. కాబట్టి కంపల్సరిగా ఈ శనగాకును తినడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరి ఒక సూపర్ రెసిపీతో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.